హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వందే మాత్రం. ఇప్పుడు మన రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, రవితేజ గారి హీరోగా యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్ సినిమా అయితే ఇప్పుడే చూసొచ్చాను. సినిమా అయితే కెవ్వు కేక ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది. ఆ రవితేజ గారి ఎనర్జీ ఏంటి, హీరోయిన్ గ్లామర్ ఏంటి, డైరెక్టర్ గారి టేకింగ్ ఏంటి, ఫైనల్గా క్యామియో రోల్ వస్తుంది. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని క్యామియో రోల్ ఏంటి, సూపర్. వేటికివే హైలైట్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంది సినిమా కథ పాత కథే, కొత్త కథ ఏం కాదు, పాత కథే కానీ మనకు నచ్చుతుంది. ఆ సినిమాలో ఉండే లవ్ స్టోరీ కూడా పాత లవ్ స్టోరీ కానీ మనకు నచ్చుతుంది. సినిమాలో ఉన్న కామెడీ కానీ యాక్షన్ సీన్ కానీ కొత్తగా ఏం కాదు, అన్నీ చూసినట్టే అనిపిస్తాయి కానీ మనకి చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా కథలో కొత్తగా లేదు కానీ మనసుకు హత్తుకునే విధంగా మాత్రం ఉంది. అంత బాగా మనసును హత్తుకుంటుంది. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. సినిమా స్టార్ట్ అవ్వడమే హీరో ఇంట్రడక్షన్, మంచి యాక్షన్ సీన్తో హీరో ఇంట్రడక్షన్తో స్టార్ట్ అవుతుంది. కామెడీ విత్ యాక్షన్ దీంతో అక్కడ నుంచి లవ్ స్టోరీలోకి వెళ్తాడు. లవ్ స్టోరీలోకి వెళ్ళిన తర్వాత హీరోయిజం అయితే చాలా బాగుంది. రవితేజ గారి హీరోయిజం ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. అలాగే హీరోయిన్ చూసిన తర్వాత నాకు 2 సినిమాల్లో డైలాగులు గుర్తొచ్చింది ఫ్రెండ్స్. ఒకటి వచ్చి జల్సా సినిమాలో ధర్మవరం సుబ్రహ్మణ్యం అంటాడు, అమ్మాయి ఎలా ఉందంటే కత్తిలా ఉంది సారీ లక్షణంగా ఉంది అని అంటాడు. 2 పేర్లు కలిపి చెప్తాడు. సేమ్ అదే విధంగా 2 కలిపితే ఎట్టుంటుందో అంత బాగుంది హీరోయిన్. దాని తర్వాత సీతమ్మ వాటిలో సిరిమల్లి చెట్లు మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు, నడుము ఎక్కడ చేసిందిరా బాబు ఎంత బాగుంది అనేసి. సేమ్ అదే విధంగా అమ్మాయి నడుము చాలా బాగుంటుంది. నడుము గురించి ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమాలో మొదటి పాట నుంచి ఆ అమ్మాయి నడుము మీదే కాన్సన్ట్రేషన్ చేస్తారు. మొదటి పాటల నుంచి సినిమాలో కానీ సన్నివేశాల్లో కానీ క్లైమాక్స్ పార్ట్లో కానీ ఆ అమ్మాయి నడుము స్పెషల్గా తెలుస్తుంది. బట్ వల్గారిటీగా అయితే లేదు ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్స్ ఏ బ్యూటీ. మనకి సినిమాలో ఎక్కడ వల్గారిటీ కనపడదు, చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. రవితేజ గారి మధ్య అమ్మాయి మధ్య లవ్ స్టోరీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దీనికోసం ఓల్డ్ సాంగ్స్ను వాడుకున్నాడు, హిందీ సాంగ్స్ను వాడుకున్నారు. ఎంత చక్కగా వాడుకున్నారు ఫ్రెండ్స్. 1980s జనరేషన్ 1990 జనరేషన్కి అయితే ఆ సీన్స్ పండగే. చాలా అంటే చాలా బాగా నచ్చుతాయి. ఎప్పుడో ఆషికి సినిమాలో ఆషికీకే లియే ఆ పాటలు, సాజన్ పాటలు, ప్రేమాలయంలో అక్క నీ మరిదెంతో మెర్రోడే ఆ సాంగ్, గ్యాంగ్ లీడర్ల చిరంజీవి సాంగ్ టప్పు టప్పు టపోరి, కన్యాకుమారి, ఈ సాంగ్స్ అందరూ వాడుకున్నాడు. మీరు యాక్చువల్లీ నా ట్రైలర్ చూస్తే మీకు ముందే తెలిసిపోతుంది. నేను నా ట్రైలర్లో చెప్పాను, ఇదేదో ఆడియో సాంగ్స్ ఏవో చూపిస్తున్నారు, సినిమాలో పాటలను బాగా వాడుకునేట్లాగా ఉన్నారు ఫ్రెండ్స్ అనేసి. అసలు నేను చెప్పిన దానికంటే ఇంకా చాలా ఎక్కువగా చాలా బాగా వాడుకున్నారు. మనకైతే ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అక్కడ నుంచి సినిమా అలా ఇంటర్వెల్ వరకు అలాగే వెళ్తుంది. ఇంటర్వెల్ దగ్గర హీరోకి విలన్కి క్లాష్ పడడం, అక్కడ నుంచి సినిమా టర్న్ అవడం, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇస్తాడు. బ్యాంగ్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. కరెక్ట్గా ఇంటర్వెల్లో సినిమా బ్యాంగ్ చూసి బయటకు వస్తే మనం చెప్తాం సూపర్గా ఉంది సినిమా, ఎక్సలెంట్గా ఉంది సినిమా, ఈ సినిమాకి తిరుగులేదు అన్నట్టు గ్రాండ్గా చెప్తాం. అక్కడ వరకు అయితే సినిమా సూపర్. అక్కడ నుంచి సినిమా ఏం చేస్తాడంటే ఒకే ఇంట్లో సాగుతుంది. సినిమా రైడ్ మీద వెళ్తుంది, మీకు తెలిసిందే కదా, ఓల్డ్ రైడ్ రీమేక్ సినిమా. సేమ్ రైడ్ మీద వెళ్తుంది, ఆ ఇంట్లోనే జరుగుతుంది. మనకి అక్కడక్కడ కొంచెం ల్యాగ్ అవుతుంది అనుకున్న చోట్లంతా కామెడీ మిక్స్ చేసి ఎంటర్టైన్ చేస్తాడు. ఒక చోట రవితేజ దగ్గర నాగేశ్వరరావు గారి దగ్గర స్టెప్పులు వేయించారు. నాగేశ్వరరావుది చంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, ఆ పాటకి ఇంకో 2 పాటలకి రవితేజ డాన్స్ వేశాడు. మన నాగేశ్వరరావు గారిని ఇమిటేట్ చేస్తూ డాన్స్ చేస్తారు. ఎంత బాగా వేస్తాడు ఫ్రెండ్స్, సూపర్. అలా కామెడీని మిక్స్ చేసుకుంటా సెకండ్ హాఫ్ వెళ్తుంది. అండ్ మీకు తెలిసిందే హీరోకి విలన్కి మధ్య గొడవ ఉంటుంది. సినిమాలో విలన్ హీరోని కొట్టడానికి ప్లాన్స్ చేస్తుంటాడు కానీ ఫైనల్గా హీరోని విలన్ కొడతా అంటాడు. ఇలా ఇది అన్ని సినిమాల్లో ఉండేదే, అలాగే ఉంటుంది కానీ మనకి బాగా నచ్చుతుంది. మనము ఊహించేస్తాం నెక్స్ట్ ఈ సీన్ జరుగుతుంది మనం ముందుగా ఊహిస్తాం కానీ ఊహించినా కానీ బాగుంటుంది. మనం ఊహించింది జరగకుండా వేరే జరిగితేనే నచ్చదు, ఊహించింది జరిగితేనే బాగుంటుంది. ఎందుకంటే మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. నేను ఏం చెప్తున్నానో మీకు సినిమా చూస్తే మాత్రం పక్కా క్లారిటీగా అర్థమవుతుంది. సో అలా సినిమా వెళ్తుంటుంది. మధ్యలో 2-3 చోట్ల డ్రాబ్యాక్ అయ్యింది, తగ్గింది అనుకున్న ప్లేస్లో క్యామియో రోల్ ఎంటర్ చేసినాడు ఫ్రెండ్స్. అసలు పిచ్చి లేచిపోయింది. నేనైతే ఊహించలా, అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ కెమెరాలు మీకు హింట్ ఇస్తాను.
టడడన్ డడన్ డడన్ డడడన్ డడన్ డడన్ డడడన్ డడన్ డడన్ డడడన్ డడన్ డడన్. ఇది క్యామియో రోల్. మీకు అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా. చూడండి, ఇంతకంటే ఎక్కువ నేను స్పాయిల్ చేయలేను. చూడండి, ఆ క్యామియో రోల్ వస్తుంది. ఒక ఫైట్, 4 పంచ్ డైలాగులు, ఒక 5-10 నిమిషాలు ఉన్నా కానీ ఉర్రూతు లీగించి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరికి మంచి గూస్ బంప్ తెప్పిస్తారు. అట్లా సినిమా అలా వెళ్తుంది. ఫైనల్గా హీరో గెలుస్తాడు, మనకు తెలిసిందే. ఫైనల్ యాక్షన్ సీన్స్ కూడా, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. అండ్ మన డైరెక్టర్ టేకింగ్, హరీష్ శంకర్ గారి టేకింగ్, రామయ్య వస్తావయ్య, మిరపకాయ, గద్దలకొండ గణేష్, గబ్బర్ సింగ్, అన్ని రెఫరెన్స్లు ఈ సినిమాలో కనిపిస్తాయి ఫ్రెండ్స్. అన్ని, ప్రతి ఒక్క సినిమాలో ఎనర్జెటిక్ సీన్స్, ఆ సినిమాలో అంతా ఎనర్జెటిక్ సీన్స్ ఏమేమి ఉన్నాయో ఆ రెఫరెన్స్లు అంతా ఈ సినిమాలో కనిపిస్తాయి. మనకి చాలా ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది. సూపర్గా అయితే ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. అది ఈ సినిమా ఓవరాల్గా. బీజిఎం కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చారు బీజిఎం. మనం కొన్ని చోట్ల గూస్ బంప్ తెప్పిస్తాయి. యాక్షన్ సీన్స్ గురించి చెప్పాల్సిన పనిలా అదిరిపోయాయి యాక్షన్ సీన్స్. దానికి కూడా బీజిఎం మెయిన్ ఇంపార్టెంట్. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. నాకు తెలిసి హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ లాగా ఈ సినిమా హిందీ రీమేక్ని తెలుగులో తీసి సక్సెస్ కొట్టారని నేను అనుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వమంటే నా రేటింగ్ అయితే 4.2 అవుట్ ఆఫ్ 5 ఫ్రెండ్స్. నా రేటింగ్ నేను ఏదైనా సరే మినిమం 2.5 రేటింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళు కష్టపడిన దానికి ఆల్రెడీ 2.5 అయితే ఇచ్చేస్తాను. తర్వాత సినిమా బాగుండే దాన్ని బట్టి పెంచుకుంటూ పోతాను. ఆ లెవెల్లో ఇచ్చి నేను ఇప్పుడు 4.2 రేటింగ్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. 5కి 4.2 రేటింగ్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.